10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ క్యాడర్ చెక్కు చదువుకున్న అలాగే ఉన్న దమ్ము ధైర్యం పార్టీ కాబట్టి జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాళ్ళు రేగరేసి చెప్పుకునే విప్పటం గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అంతకు మించి కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని జరిగే ఆవిర్భావం పిఠాపురంలో జనసేన పార్టీ ఈసారి ఎలా ఉండబోతుంది ఆ ప్లేనరీ అనేది? ఈసారి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వానికి బలోపేతం చేయడానికి అలాగే పార్టీని బలోపేతం చేయడానికి అలాగే క్యాడర్ని మెయిన్గా 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ క్యాడర్ చెక్కు చదువుకున్న అలాగే ఉన్న దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కాబట్టి జనసేన పార్టీ అందుకని చెప్పి విధి విధానాలు కానీ ఇంకోటి కానీ ఆ పార్టీ శ్రేణిలో అధ్యక్షుల వారు కానీ నాగబాబు గారు కానీ ప్రధాన కార్యదర్శులు ఇంకా ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళంతా క్లియర్గా కూలంకషంగా నిర్ణయించి పార్టీ విధానం ముందు సార్ గూగుల్ మ్యాప్లో ఇప్పటం అనేది ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి చూపెట్టారు ఆ రోజు ఆవిర్భావ సభతో. నెక్స్ట్ జరగబోయే ఆవిర్భావ సభతో ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ప్రపంచం మొత్తంలోనే అసలు ఒక విజనరీ ఉన్న స్టేట్గా ఆంధ్రప్రదేశ్ చూపించి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్లియర్ కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తారు అనుకోవచ్చా? కార్యకర్త కష్టాన్ని గుర్తించడానికి ఒక సపరేట్ ప్రణాళిక కానీ దానికి సంబంధించిన ఒక సంస్థ అవన్నీ చేస్తున్నారు. తొందరలోనే ఆ కన్సల్టెన్సీ కానీ ఆ కౌన్సిల్ కానీ వస్తాయి. జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాళ్ళు రేగరేసి చెప్పుకునేటువంటి చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు. దీంట్లో కూడా సందేహాలు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి పిఠాపురంలో ప్లేనరీ ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎలా ఉండబోతుంది? ఆ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసి విప్పటం గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన పిఠాపురం ఏదైతే శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వామి యొక్క ఇదిగా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత పిఠాపురం యొక్క సంస్కృతి పిఠాపురం యొక్క సాంప్రదాయం పిఠాపురం యొక్క ఆధ్యాత్మిక వైభవం పిఠాపురం యొక్క అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పిఠాపురం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి దత్తత గ్రామం అయితే పిఠాపురం ప్రజలందరికీ కూడా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో మనం భాగస్వాములు అయి ఉన్నాం. జనసేన పార్టీ తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుద్ది. అంటే అధికారంలో లేకుండానే ప్రజలకి చాలా మంచి పనులు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇది ఆవిర్భావ సభ అన్నమాట. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పటం మించి ఉండబోతుంది అనుకోవచ్చు. తప్పకుండా ఇప్పటం అంతకు మించి ఉంటుంది. తప్పకుండా కార్యకర్తల ఒక కష్టాలను గుర్తిస్తారనుకోవచ్చు ఆ సభ ద్వారా. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తారు. అది కొంచెం వెనకో ముందు అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఇటు రాజకీయాల్లో కావచ్చు ఏదో ఒక టైంలో గుర్తించి వాళ్ళకి తగిన పదవి ఇవ్వటం కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం కానీ తప్పకుండా చేశారు. కార్యకర్తలకు కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు. కూటమిలో ఉన్నాం, మనకు వచ్చేది పదవులు 30% వస్తుంది. అది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా అండి ఇది ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల జన సైనికుల వీర మహిళ జనసేన కార్యకర్తల అధినాయకుడు కష్టం తర్వాత మరి ఒక ఘన విజయాన్ని మేము అందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సభగా ఇది ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కూడా మరి అందరు నాయకులతో కానీ సెకండరీ గ్రేడు నాయకులు కార్యకర్తలతో చర్చించి పార్టీని ఇంకా మనం ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాల మీద కూడా చర్చలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి జనసేన పార్టీ ఘన విజయం తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకునే ఆవిర్భావ సభ కాబట్టి మరి యావత్ రాష్ట్రం యావత్ దేశం మరి చూసే విధంగానే ప్లీనరీ మీటింగ్ ఉండబోతుందని మేమందరం ఆశిస్తున్నాము. అలాగే ఉంది. అసలు రేపు జరిగే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిసైడ్ చెప్తారు. కొన్ని పార్టీ ఎలా నడుచుకోవాలి, పార్టీ ఎలా డెవలప్ చేయాలి, కార్యకర్తలకు ఏ రకమైన పదవులు ఇవ్వాలి, కార్యకర్తలు ఏ రకంగా గ్రామ కమిటీలు ఏ రకంగా ఇచ్చేయాలనే దాంట్లో గట్టిగా ఫోకస్ చేస్తారు. ఆయన ప్రసంగం కూడా దద్దరిల్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దాని గురించి కోట్ల మంది వెహికల్తో చూస్తున్నారు. ప్లేనరీలో ఇప్పుడు వచ్చి ఏ ప్లేనరీ జరిగినంత అట్లాసంగా నీతి నిజాయితీగా 5 పైసలు ఆశించకుండా కార్యకర్తలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి ఒక ప్లేనరీని అఖండ విజయం చేకూరుస్తారు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అది ఎర్రదీసేస్తుంది. ఏదైతే పిఠాపురం వేదికగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నామో మరి ఆ ప్లీనరీలో మనం చేయబోయేటువంటి
పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, రేపు పార్టీలో జరగబోయేటువంటి మరి రేపు ప్రభుత్వంలో జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం ఎలా చేసుకోవాలి ఏంటి అని పిఠాపురం వేదికగా ఆ రోజు మరి అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురం వేదికగా మరి దిశ నిర్దేశించబోతా ఉన్నారు.